అవధులని ఆదరింపను బతియులవాను యేసయ్యా కన్నులాడనిన్ను చూడాలని కన్నులాడనిన్ను చూడాలని కాసుపడి ఉన్నాను కాసుపడి ఉన్నాను కన్నులాడనిన్ను చూడాలని కన్నులాడనిన్ను చూడాలని కాసుకొని ఉన్నాను కాసుకొని ఉన్నాను అది ఖజీరు కాల్చారు పంచాలను పడ్డాడే ఎవరు పంచాలపడతావా పంచాలను పడే రోజుగా దేవుడు మార్చాడు భక్తి ఆశామాశాలు చేస్తున్నావేమో ఆరాధన ఆశామాశాలు చేస్తున్నావేమో ప్రార్థనకు ఆశామాశాలు చేస్తున్నావేమో నీ ప్రవర్తన అంతా ఆశామాశాలు ఉందేమో యథార్థత లేని జీవితం మనిషిదారులైన శాస్త్రులారా యశదారుల జీవితం బైబిల్ చెప్తే మనుషులకైనా పరలోక రాజ్యం దొరికింది కానీ యశదారులకు ఆయన రాజ్యం దొరకదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాదేవుడు మహోన్నతుడు నాయన మీ కృప సన్నిధిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ శిలువ రక్తం అంతా స్థలంలో ఉన్నదాక ఆయన యథార్థంగా ఒప్పుకుంటే మీ రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుందని మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. యాకోబు వలె నాయన మీ సన్నిధిలో ఉన్నది పెట్టిన ఒప్పుకుంటున్న బిడ్డని ఒప్పుకుంటున్న మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ పరలోక రాజ్య వారసులుగా
దేవా దేవా అయినా మమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తాం. మీ వాక్యం అందించిన మీ దాసును అభిషేకించి అనేక ప్రాంతాలలో అనేక స్థలాలలో మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంఘాన్ని, వారికి ఇచ్చిన భార్యను ఏసయ్యా స్తుతిస్తూ ఉన్నాం, నేను స్తుతిస్తూ ఉన్నావు నాయనా. మీ గొప్ప కార్యం చేయండి, మీ నామాన్ని మహిమతించుకోమని ప్రార్థిస్తూ విన్న వాక్యం హృదయాలు నీరుకట్టి ఫలింప చేయమని అనేకులు ఆగిపోయారు బాబు. ఆయన వారిని మరలా తీసుకుంటామని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి పొందుకోను నా తండ్రి. ఆమేన్. ఆమేన్.